ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం హం హనుమతే నమ. సుందరకాండ శ్లోకాలు 8 నుంచి 14 వరకు పారాయణము, దాని యొక్క పూర్తి అర్థాలు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యాచ అంజలిం కృత్వా చకార గమనే మతిం. లంకా నగరానికి సముద్ర లంఘనం చేసి చేరుకొనడానికి నిశ్చయించుకున్న హనుమంతుడు తన గురువుగారైన సూర్య భగవానునకు, మహేంద్రునకు, వాయుదేవునకు, బ్రహ్మదేవునకు, పంచమహాభూతాలకు అంజలి ఘటించి ప్రయాణానికి సమాయత్తమయ్యారు. అంజలిం ప్రాగ్ముఖ కుర్వన్ పవనాయాత్మయోనః తతో అభివవృధే కంతుం దక్షిణో దక్షిణాం దిశాం. అత్యంత సమర్థుడైన హనుమంతుడు ప్రాగ్ముఖంగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునికి నమస్కారం చేశారు. తర్వాత దక్షిణ దిశగా ప్రయాణం చేయాలని సంకల్పించుకొని తమ శరీరాన్ని చక్కగా పెంచుకుంటూ ఉన్నారు. ప్లవంగ ప్రవరై దృష్ట ప్లవనే కృతనిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్రవ పరవసు. ఇది 10వ శ్లోకము. దీని అర్థము: వానర వీరులు హనుమంతుని చూస్తూ ఉండగా సముద్రాన్ని లంఘించడానికి నిర్ణయించుకున్నవాడై రామచంద్రమూర్తి యొక్క అభివృద్ధిని కోరుకుంటూ పర్వకాలమందు పొంగేటటువంటి సముద్రములాగా తన శరీరాన్ని పెంచుకుంటూ ఉన్నారు. నిష్ప్రమాణ శరీర సన్ లిలంఘయిషు అర్ణవం బాహుభ్యం పీడయామాస చరణాభ్యంచ పర్వతం. ఈ శ్లోకానికి అర్థము: హనుమంతుడు తన శరీరాన్ని అపరిమితంగా పెంచి సముద్రాన్ని లంఘించడానికి ఉద్యుక్తుడై తన చేతులతోనూ పాదాలతోనూ ఆ పర్వతాన్ని బలంగా అదిమారు. స చలాచాపి ముహూర్తం కపిపీడితః తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్. పర్వతాలన్నీ కూడా వాటి యొక్క సహజ సిద్ధమైన గుణం ఏంటి అంటే అచలం, అస్సలు చెలించవు. ఎంతటి గాలి వచ్చినా, ఎంతటి వాన వచ్చినా కానీ చెలించవు. కానీ హనుమంతుని యొక్క 2 కాళ్ళు 2 చేతులతో ఎప్పుడైతే గట్టిగా నొక్కి పెట్టారో పర్వతము ఒక ముహూర్త కాలము చెలించిపోయింది. దాంతో ఆ పర్వతంపై ఉన్న పూల చెట్లు అన్నీ కూడా వాటికి ఉన్నటువంటి పుష్పాలను జలజల రాల్చివేశాయి. తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధిన సర్వత సంవృతశైలో బభౌ పుష్పమయో యథా. ఎప్పుడైతే పూల చెట్ల నుంచి పూలన్నీ కూడా జలజల రాలిపోయినాయో ఆ సువాసన గల పూలు ఈ పర్వతాన్ని మొత్తాన్ని కూడా కప్పివేసి ఆ మహేంద్రగిరి ఒక పుష్పాల యొక్క పర్వతం వలె ప్రకాశిస్తూ ఉంది. అంటే పూలన్నీ కూడా పెద్ద రాశిగా పోస్తే ఎట్లా ఉంటుందో ఆ మహేంద్రగిరి ఈ పుష్పాల వల్ల పుష్ప పర్వతం వలె కనిపిస్తూ ఉంది లేదా ప్రకాశిస్తూ ఉంది. తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానస్స పర్వతః సలిలం సంప్రశుశ్రావ మదం యుక్త ఇవ ద్విపః. ఇది 14వ శ్లోకము. అత్యంత బలవంతుడైన హనుమంతుని చేత గట్టిగా నొక్కబడిన ఈ పర్వతము మదించిన ఏనుగు మదజలాన్ని ఎట్లా ప్రవహింపజేస్తుందో ఆ పర్వతము లోపల ఉన్నటువంటి జల నిల్వలన్నీ కూడా ఒక్కసారిగా బయటికి వచ్చేసాయి. ఆ పర్వతంలో ఉన్నటువంటి వాటర్ రిజర్వ్స్ అన్నీ కూడా ఒక్కసారి బయటికి స్ప్రింకిల్ అయిపోయినాయి. ఇవి ఈ రోజుకి 7 శ్లోకాలు, వాటి యొక్క అర్థాలు. ఇప్పుడు శ్రద్ధగా ఈ 7 శ్లోకాలను పారాయణం చేసుకుందాము. వీటి యొక్క అర్థాలను మనసులో ఉంచుకుంటే అవి ఆ దృశ్యం మన మనస్సులో కనిపిస్తూ ఉంటుంది, మన మనోఫలకంపై కనిపిస్తూ ఉంటుంది. వాటిని తలుచుకుంటూ ఈ శ్లోకాలను పారాయణం చేద్దాము. చాలా నెమ్మదిగా అందరికీ అర్థమయ్యే రీతిలో. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యః చ అంజలిం కృత్వా చకార గమనే మతిం.
అంజలిం ప్రాగ్ముఖః కుర్వన్ పవనాయాత్మయోనయే తతో అభివవృద్ధే గంతుం దక్షిణాం దిశం ప్లవంగప్రవరైః దృష్టः ప్లవనే కృతనిశ్చయः వౌరుధే రామవృత్యర్థం సముద్ర ఇవ పర్వసు నిష్ప్రమాణ శరీరస్సన్ లిలంఘయిషు అర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం సచలా అచలాచాపి ముహూర్తం కపిపీడితః తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్ తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధినా సర్వత సంవృత్తః శైలో బభౌ పుష్పమయో యథా తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానః స పర్వతః సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః. ఇవి ఈరోజు 7 శ్లోకాలు, వాటి అర్థాలు, దాని యొక్క పారాయణం. మరొక వీడియోలో తర్వాతి 7 శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకుంటూ పారాయణం చేసుకుందాం. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సుందరాకాండ పారాయణం అఖండంగా జరగాలని కోరుకుందాం. మా ప్రేక్షకులందరికీ సుందరాకాండ పారాయణ ఫలప్రాప్తిరస్తు. ఓం హం హనుమతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.